హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్‌లోకెళ్ళిపోతే పాపమండి చిట్టుబాబు గారు ఇంట్లో వంట పని, బట్టలు ఉతకడం అన్ని పనులు ఆయనే చేసుకోవాలండి. ఇంతకి చిట్టుబాబు గారంటే 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ గారు కాదు, 'ఆదర్శ కుటుంబం' సినిమాలో వెంకటేష్ గారు. అవును, ఈ సినిమాలో ఆయన ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు చిట్టుబాబు. జస్ట్ ఇందాకే ఈ సినిమా నుండి ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. ఆ గ్లింప్స్ లో మనకైతే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. డామినేటింగ్ వైఫ్ క్యారెక్టర్ లో శ్రీనిధి శెట్టి గారు అయితే కనపడుతున్నారు. ఇంట్లో పనులన్నీ చేసే హస్బెండ్ క్యారెక్టర్ లో మన విక్టరీ వెంకటేష్ గారు అయితే కనపడుతున్నారు. నాకు ఆ గ్లింప్స్ చూసిన తర్వాత ఇదే వెంకటేష్ గారి సినిమా మరొకటి అయితే గుర్తొచ్చింది. అదే F2 సినిమా అనమాట. F2 లో కూడా ఇలాగే డామినేటింగ్ వైఫ్ క్యారెక్టర్ లో తమన్నా గారు అయితే కనపడతారు. హస్బెండ్ క్యారెక్టర్ లో వెంకటేష్ గారు అయితే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్ట్రగుల్స్, ఆ కాన్ఫ్లిక్ట్ అంతా మనం F2లో అయితే చూసాం. అయితే F2 అనేది అనిల్ రావుపూడి గారి స్టైల్లో జరిగే కథ. కానీ ఈ ఆదర్శ కుటుంబం అనేది త్రివిక్రమ్ గారి స్టైల్లో జరిగే కథ అనమాట. అయితే ఈ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఫ్యామిలీ ఎమోషనే. కానీ దీంట్లో ఇంకొక యాంగిల్ కూడా ఉంటుంది. అదైతే మనకైతే ఇంకా చూపించలేదు. ప్రజెంట్ దీంట్లో ఉండే ఫ్యామిలీ టైప్ ఎమోషన్ మాత్రమే మనకైతే ఇప్పుడైతే చూపించారు. ఇంకా నాకు ఇందాక వచ్చిన గ్లింప్స్ లో శ్రీనిధి శెట్టి గారి డైలాగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఆవిడైతే ఏసీ రిమోట్ అయితే చూసి నువ్వు హ్యాపీగా ఏసీలో వంట అయితే చేసుకోవచ్చు అన్నట్లుగా వెంకటేష్ గారితో అయితే మాట్లాడుతున్నారు. వాషింగ్ మెషిన్ అయితే చూసి నీకు పని తగ్గిపోయింది అన్నట్లుగా ఆవిడైతే మాట్లాడుతున్నారు. ఆవిడ మాట్లాడేటప్పుడు ఆవిడ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ చెప్పే విధానం కావచ్చు, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంకా దానికి తోడు మన వెంకటేష్ గారి రియాక్షన్స్, అలాగే రఘు గారి యాక్టింగ్ కావచ్చు, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఒక ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని అయితే మనం అక్టోబర్ 2 అయితే చూడబోతున్నాం. అంటే ఖచ్చితంగా F2 సినిమా టైప్లో నాకైతే అనిపిస్తుంది. కానీ గురీజీ త్రివిక్రమ్ గారి వర్షన్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఇంకా మన వెంకటేష్ గారి లుక్స్ అదిరిపోయాయి, అలాగే శ్రీనిధి శెట్టి గారి లుక్స్ కూడా బాగున్నాయి. కానీ డబ్బింగ్ ఏదైతే ఉందో అది సొంత వాయిస్తో ఆవిడైతే చెప్పినట్టు ఉంది. అది కొద్దిగా ఆడ్గా నాకైతే అనిపించింది. అఫ్ కోర్స్ ఇప్పుడే కదా ఆవిడ డబ్బింగ్ మనం వినటం, కొన్ని రోజులు అంటే ఇంకా ట్రైలర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు మనకైతే అలవాటు అయిపోతుందండి. ఓవరాల్గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని అయితే మనమైతే చూడబోతున్నాం. ఇంకా ఇందాక వచ్చిన గ్లిమ్స్లో ఆదర్శ కుటుంబం అంటూ మన నారా రోహిత్ గారు కూడా కనపడ్డారు కదా, ఆయన ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. మరి ఆ క్యారెక్టర్కి వెంకటేష్ గారి క్యారెక్టర్కి లింక్ ఏంటి, అసలు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకు అయితే మనమైతే వెయిట్ చేయాల్సిందే. ఇంకా నాకు ఈ గ్లిమ్స్ మొత్తంలో నచ్చిన ఫ్రేమ్ ఒకటైతే ఉందండి. లాస్ట్లో అయితే వచ్చింది, ఆ ట్రైన్ బోగిలో నుంచి అందరూ తలకాయలు బయట పెట్టి అయితే చూస్తున్నారు చూడండి మన వెంకటేష్ గారి ఫ్యామిలీ. ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంక ఈ గ్లిమ్స్తో మనమైతే ఇంకా రెడీ అయిపోవచ్చు. నవ్వుల పండగ అయితే ఈసారి సంక్రాంతికి కాదు, దసరా టైంలో ఈ సినిమా అయితే మన ముందుకైతే రాబోతుంది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి పండగేనండి. వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వెంకటేష్ గారు. మరొకసారి తండోపతండాలుగా మన వెంకటేష్ గారి సినిమాకి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం అయితే పట్టబోతున్నారు. దీంట్లో అనుమానం అయితే లేదు. ఇంకా మన తమనన్న బీజిఎం కూడా పర్లేదు, బాగానే అనిపించింది. మరి అదన్నమాట మ్యాటర్. ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని అయితే మనం అయితే చూడబోతున్నాం. మరి ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.